స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం తెచ్చిన జీవోపై హైకోర్టు ఏం చెబుతుంది? జీవోకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, కొట్టేస్తుందా? షెడ్యూల్ ప్రకారమే స్థానిక ఎన్నికలు జరుగుతాయా, రీషెడ్యూల్ చేసే పరిస్థితి వస్తుందా? ఇంతకీ రేపు హైకోర్టు ఏం తీర్పిస్తుంది? ఇదే ఇప్పుడు నరాలు తెగే ఉత్కంఠను పెంచుతోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందా లేదా అనేది సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ రేంజ్ లో ఉత్కంఠతను పెంచుతోంది. అసలు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది అటు రాజకీయ పార్టీల్లో ఆశావహుల్లోనూ నరాలు తెగే ఉత్కంఠను క్రియేట్ చేస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 23% రిజర్వేషన్తో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించింది. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వటం కోసం సెప్టెంబర్ 26న ప్రత్యేక జీవోను జారీ చేసింది. ఆ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 29న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను సైతం విడుదల చేసింది. అందులో భాగంగా ఈ నెల 9న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన బీసీ రిజర్వేషన్ల జీవో 9ను సవాల్ చేస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన బుట్టెం రెడ్డి మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 27న హౌస్ మోషన్ పిటిషన్పై విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగా జీవో ఎలా ఇస్తారని ప్రశ్నించింది. స్టే ఇవ్వకుండా విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. షెడ్యూల్ విడుదలైనా కేసు విచారిస్తామని తేల్చి చెప్పింది. ఇక వంగ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లగా హైకోర్టులో విచారణ జరుగుతూ ఉండగా ఇక్కడ విచారణకు స్వీకరించలేమని పిటిషన్ డిస్మిస్ చేసింది. దీంతో ఇప్పుడు రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు బుధవారం వెలువడనున్న హైకోర్టు తీర్పు అత్యంత కీలకంగా మారింది. బుధవారం హైకోర్టులో పూర్తిస్థాయి విచారణ జరగనుంది. ఈ కేసులో బీసీ నేతలు హనుమంతరావు, ఆర్ కృష్ణయ్య, చిరంజీవులు సహా పలువురు ఇంప్లీడ్ అయ్యారు. అందరి వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పును వెల్లడించనుంది. దీంతో ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి సై అంటున్న ఆశావహుల్లో హైకోర్టు ఇచ్చే తీర్పు తీవ్ర ఉత్కంఠతకు పెంచుతోంది. కోర్టు ఒకవేళ 42% బీసీల రిజర్వేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే మళ్లీ పాత రిజర్వేషన్ ప్రకారం ప్రభుత్వం జీవోను విడుదల చేయాల్సి ఉంటుంది. దీంతో మళ్లీ రిజర్వేషన్ మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హైకోర్టులో వాదనలు వినిపించాల్సిందిగా అభిషేక్ సింఘ్వీని సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో కోరారు. హైదరాబాద్ కు వచ్చి ప్రత్యేకంగా వాదనలు వినిపించాలన్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ నివాసంలో కీలక సమావేశం జరిగింది. బుధవారం హైకోర్టు విచారణలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అయితే హైకోర్టు బీసీ రిజర్వేషన్ల జీవోపై ఇచ్చే తీర్పు మేరకే స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బుధవారం కోర్టులో ఏం తేలుతుంది అనేది నరాలు తెగే ఉత్కంఠతను సర్వత్రా పెంచుతోంది. తెలంగాణలో అందరి చూపు హైకోర్టు వైపునకు మళ్లింది. మరి హైకోర్టు ఎస్ అంటుందా లేక నో అంటుందా అన్నదే టెన్షన్ పెడుతోంది.